హలో డాడీ సన్ను, ఏం చేస్తున్నారు మీరిద్దరు? లేసి వెళ్ళండి, బయట బల చలిగా ఉంది. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబీనాతో సరదాగా. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు కరెక్ట్గా 7 అవుతుంది. బయట అయితే చలి ఎక్కువగా ఉందన్నమాట. లేచి టిఫిన్ చేసుకోవాలంటే కూడా చాలా బద్ధకంగా ఉంది. చలి అలా అంత ఎక్కువగా ఉంది. ఇంతకుముందు ఇయర్ కూడా ఇంత చలి లేదు. ఈ ఇయర్ అయితే చలి బాగా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ అయితే చేస్తున్నాను, కొబ్బరి చట్నీ చేస్తున్నాను. తర్వాత కారం దోశలు వేసేద్దామని చెప్పేసి కొబ్బరి చట్నీ చేస్తున్నాను. ఇంకొక హాఫ్ అన్ అవర్లో టిఫిన్ చేసేయాలి. మా వాళ్ళు వచ్చే టైం అయింది. వాళ్ళు తినేసి తొందరగా డ్యూటీకి అయితే బయలుదేరాలి. మా హస్బెండ్ ఇంకా పిల్లలు కూడా రెడీ అవుతారు స్కూల్కి వెళ్ళేదానికి. ఇప్పుడు తొందరగా చట్నీ చేసేసి వేడిగా దోశలు అయితే వేసేయాలి. ఇంకా కొబ్బరి చట్నీ చేసేటప్పుడు నేను పల్లీలు, పుట్నాల పప్పు, కొబ్బరి ఈ 3 వేస్ట్ చేస్తాను. చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం నాకు బాగా ఇష్టం. ఎప్పుడైనా మీరు ఎవరైనా ఇలా ట్రై చేస్తారా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా పోపు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి చట్నీ చేసేసి కారం దోశలు వేయాలి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని జరా సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే నేను చట్నీ చేస్తున్నాను. మా ఇంట్లో ఈ కారం దోశలు అయితే ఫేవరెట్ దోశలు అయిపోయినాయి అందరికీ. ఈ కారం దోశలు చేసినారంటే ఒకటి తినేవాళ్ళు ఎక్స్ట్రా 2 తింటారనమాట. ఇంకా పిల్లలకైతే పెట్టేశాను టిఫిను. ఇంకా స్కూల్కి అయితే బయలుదేరేస్తారు వీళ్ళు. ఇంకా మా పెద్దోడైతే ముందుగా వెళ్ళిపోతాడు 8:30కి. ఇంక మా చిన్నోని మాత్రం నేనే వదలాలి. ఇంక వాడిని వదిలేసిన తర్వాత నా పనులు అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా మా చిన్నోడిని ఇంకా స్కూల్లో వదలలేదు. ఇంక వాడు కూడా రెడీ అయిపోయినాడు. ఇంక స్కూల్లో వదిలేసి వచ్చి తర్వాత నేను రెడీ అవ్వాలి. తర్వాత అయితే నేను లంచ్ చేయాలి. ఈరోజు లంచ్లోకి ఒక మంచి రెసిపీ అయితే మీకు చూపిస్తున్నాను. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా వీడియోస్ కొన్ని ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసి ఇంక లంచ్ అయితే చేయాలి. ఇంక ఈరోజు లంచ్ ఏం చేస్తున్నానంటే గోబీ రైస్ చేస్తున్నాను నేను ఈరోజు. చాలా తక్కువ ఫ్రైడ్ రైస్ ఇంట్లో చేయడం, కానీ నాకెందుకో ఆఫ్టర్నూన్ లంచ్కి ఫ్రైడ్ రైస్ చేసుకోవాలి అనిపించింది. అందుకే గోబీ ఉంది, మంచిగా గోబీ రైస్ చేసేద్దామని చెప్పేసి ఇంకా చేసేస్తున్నాను. నేను ఈ గోబీ రైస్లో సాసెస్ కానీ ఏమీ వాడటం లేదండి. నార్మల్గా పొడులు వేస్ట్ చేస్తూ ఉన్నాను. ఎలా వేస్ట్ చేస్తాననేది మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ ఈ గోబీని అయితే పూర్తిగా ఒలుచుకునేయాలి. పురుగు ఏమన్నా ఉంటే నీట్గా క్లీన్ చేసుకునేయాలి. అలాగే వేడి వాటర్లో వేసి కొంతసేపు ఉన్నిచ్చి తర్వాత తీసి పెట్టుకోవాలి. ఫస్ట్ దీన్ని అయితే ఒలుచుకునేద్దాం. పువ్వు అంతా కట్ చేసుకున్న తర్వాత నాకు ఇంత పువ్వు అయితే వచ్చింది. ఇప్పుడైతే వేడి వాటర్లో వేసి తీసుకునేద్దాం. వాటర్ అయితే ఇలా మరుగుతున్నాయి. ఇప్పుడైతే ఈ కాలీఫ్లవర్ని అయితే వేసుకునేద్దాం. 1 మినిట్ అలా ఉంచి తీసేయాలి. కాలీఫ్లవర్ వేసుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని కొంతసేపటికి తీసేయాలి. కాలీఫ్లవర్ని అయితే వేడి నీటిలో నుంచి తీసి ఒక బౌల్లోకి వేసుకునేసాను. ఇప్పుడు మసాలాలు వేసి కలుపుకుందాము. నేను తీసుకున్న మసాలాలు అయితే కొద్దిగా పసుపు, గరం మసాలా, మిరియాల పొడి, తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, తర్వాత ధనియాల పౌడర్, ఇవి మాత్రమే తీసుకున్నాను పొడులు. ఇవన్నీ వేసుకునేయాలి. తర్వాత బియ్యపిండి క్రిస్పీనెస్ కోసం తీసుకున్నానండి. మీరు కావాలంటే మైదా కానీ లేకపోతే కార్న్ఫ్లవర్ కానీ తీసుకోవచ్చు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ దాకా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని తర్వాత కలుపుకునేయాలి బాగా. నేను ఫుడ్ కలర్ కూడా కొద్దిగా వేస్తున్నాను కలర్ కోసము. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకునేయాలి. వాటర్ అవసరమైతే
కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోండి. మొత్తం కలుపుకునేసానండి. సాల్ట్ వేయడం మర్చిపోయాను, సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు మసాలాలు వేసుకున్నప్పుడే వేసుకునేయండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకునేయాలి. ఇలా అయితే కలుపుకునేసేయాలి, మరీ ఎక్కువ కూడా వాటర్ వేసుకోకూడదు. ఇలా అయితే కాలీఫ్లవర్కి మసాలా అంతా అంటుకోవాలి, మరీ వాటర్గా కూడా కలుపుకోకూడదు. ఇలా కలుపుకునేసి మూత పెట్టి ఒక 15 నిమిషాలైనా 1/2 అవర్ అయినా ఇలా పెట్టుకునేయాలి. తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. 1/2 అవర్ తర్వాత చూపిస్తాను. గోబీ రైస్కి అయితే నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకునేసాను. ఇంకా రైస్ వండుకోవాలి కదా, ముందుగా రైస్ అయితే వండుకుంటున్నాను. రైస్ అయిపోతేనే మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము. గోబీ రైస్కి రైస్ అయితే అయిపోయింది. ఇంకో సైడ్ అయితే ఆయిల్ పెట్టుకునేసాను. ఇప్పుడైతే కాలీఫ్లవర్ని ఫ్రై చేసుకునేద్దాం ఆయిల్లో. ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు కాలీఫ్లవర్ అయితే కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకునేద్దాము. ఇలా కొన్నిగా వేసుకుని అన్నీ ఫ్రై చేసుకునేయాలి ఆయిల్లో. ఇలా అన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకునేయాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం గోబీ రైస్ చేసుకునేద్దాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకునేద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి అయితే వేసుకునేద్దాం. పచ్చిమిర్చి వేసుకున్న వెంటనే సాల్ట్ కూడా వేసుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల రైస్లో పచ్చిమిర్చి వచ్చినప్పుడు ఒకవేళ పంటి కింద పడినా కారం అనేది ఉండదు. మనకు ఉప్పు వేస్తున్నాం కాబట్టి కారం ఉండదు అనమాట. ఇలా వేసుకొని బాగా వేయించుకునేయాలి. పచ్చిమిర్చిని ఈ ఆయిల్లో బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఇప్పుడు క్యారెట్ వేసుకుంటున్నాను. తర్వాత క్యాబేజీ కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే వేసుకోండి. క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, తర్వాత బీన్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వాటినే వేసుకుంటున్నాను. ఇవి ఆయిల్లో 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. ఇవైతే 1 నిమిషం వేగిపోయాయండి. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకునేస్తున్నాను. ఆనియన్స్ ఎక్కువసేపు వేగనవసరం లేదు, జస్ట్ ఈ ఆనియన్స్ అలా మగ్గితే చాలు. లైట్గా ఆనియన్స్ అయితే ఇలా మగ్గితే చాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేస్తున్నాను. 1 స్పూన్ దాకా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకునేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత నేను టమోటా వేసుకుంటున్నానండి. చాలామంది ఫ్రైడ్ రైస్లో టమోటా వేయరు, నేను వేస్తాను. అది ఒక టమాటా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాను. ఈ 2 కూడా వేసుకొని ఈ టమాటా బాగా మెత్తగా మగ్గిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న గోబీని అయితే వేసుకునేద్దాము. మీకు టమాటా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. టమాటా మగ్గిపోయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న గోబీని అయితే వేసుకునేస్తున్నాను. గోబీ వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. 2 నిమిషాలు అయితే వేయించుకునేసండి. ఇప్పుడు రైస్ వేసుకునేద్దాము. నేను ముందుగానే రైస్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ అయితే గోబీలో వేసుకునేస్తున్నాను. రైస్ వేసుకునేటప్పుడు మంటను సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడైతే ఈ మసాలాలు వేసుకునేద్దాము. రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా గరం మసాలా, తర్వాత వేయించిన జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఇవన్నీ వేసుకునేస్తున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మళ్ళీ సాల్ట్ తక్కువైతే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొళ్ళన్నీ రైస్లో బాగా కలిసిపోయేట్టుగా కలుపుకునేయాలి. ఇలా అయితే కలుపుకునేసేయాలి. రైస్ని కలుపుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి. 1 నిమిషం పాటు ఇలా కలుపుకునేస్తే మంచిగా రైస్ని. అంతే అనమాట, గోబీ రైస్ రెడీ. నేను సాసెస్ కానీ ఏమీ వేయకుండా చేశాను. గోబీ రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు వేడిగా సర్వ్ చేసుకొని తినడమే ఆలస్యము. మా పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయింది. అందరం కలిసి తినేయాలి. నాకైతే ఫుల్గా ఆకలేస్తుంది. మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు. సాసెస్ వేయకుండా ఇలా మసాలాలు వేసి చేశాను. చాలా బాగుంది. ఇంట్లో సాసెస్ ఉన్నాయి అయినా కానీ నేను వేస్ట్ చేయలేదు. ఇలా మసాలాలు మాత్రమే వేసి చేశాను. చాలా బాగుంది, సూపర్గా ఉంది, తినేయచ్చు. ఇప్పుడు వేడిగా సర్వ్ చేసుకొని తినేద్దాం. వేడిగా తింటేనే బాగుంటుంది. కొంచెం ఆనియన్ నంజుకొని తింటే సూపర్గా ఉంటుంది. చాలా బాగుంది నిజంగా. సాసెస్ వేయకపోయినా చాలా బాగుంటుంది.
చాలా బాగుంది. ఇలా ముద్దకి ఒక గోబీ పెట్టుకొని తింటే చాలా బాగుంది. నేనైతే తినేసాను వేడిగా. ఇంకా మా పిల్లలు మా హస్బెండ్ రావాలి. మార్నింగ్ కూడా తినలేదు, ఫుల్గా ఆకలేస్తాను కాబట్టి వాళ్ళకంటే ముందు తినేసినాను. ఇంకా మా పిల్లలు వస్తే వాళ్ళకి పెట్టేసేయాలి. అదో మా బబ్లు వస్తా అన్నాడు. ఇరిగిపోయిందా? ఎందుకు పీకేసినావు? ఇరిగిపోయింది. సరే షూ తీసేసి రాబో మళ్ళీ లేదు డ్యాన్స్. షూ తీసేసి రాబో, ఆడేసాబో. షూ తీసేసి రాబో, పోతుందు. వెళ్ళు. అబ్బా బబ్లు గడు ఏం స్టైల్గా తింటాడాడో. బాగుందా ఖుషి? బాగుందా బబ్లు? ఏందే ఏందో చిన్నగా తిను. హోటల్ స్టైల్లో నువ్వు తినద్దులే అయితే, పెట్టేసే. నువ్వు తినద్దు బబ్లు, పెట్టేసేయడా కాడిది. రండి దయచేయండి. నుంచి వంట చేస్తున్నాను, నా మీద నమ్మకం లేదంటే ఎట్లా బాబ్బా? నా మీదనే నమ్మకమా? ఇప్పుడే కదబ్బా నమ్మకం లేదు రా. అబ్బబ్బబ్బబ్బబ్బా కాదు, పెళ్ళికి ముందే ఆ ఆస్తి పెంచుకొని నా దగ్గరికి వచ్చినావు. తగ్గిస్తారు నువ్వు వేస్తా ఉంటే. కడుపుకి బాగుందా? ఏం సాసెస్ ఏం వేయకుండా చేసినా బాగుంది. గోబీ రైస్ మా ఖుషిద్కి కూడా భలే నచ్చేసింది. తినేసి గమ్మునే కూర్చోండాడు. దాన్ని ఎందుకు కొరుకుతావురా? బబ్లు ఇంకా తింటా ఉన్నాడు. బబ్లు ఏదైనా బాగా నచ్చితే ఏమంటాడంటే ఇది బాగలేదంటాడు, తింటానే ఉంటాడు. బాగుంది అని అన్నాడంటే వానికి నచ్చందే, ఆపోజిట్ అనమాట అన్నీ. జుట్టు తింటా ఉన్నాడు అప్పటి నుంచి. అబ్బాబ్బాబ్బా తింటా ఉండేదే బాగలేదంటా అందే. విన్నారు కదా మా ఊళ్ళ మాటలు. తింటా ఉండేదే మళ్ళీ బాగలేదు అని అంటా ఉండేదే. ఇంకా అందరూ తినేసి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఇంక నేను మొన్న డ్రెస్సెస్ తీసుకున్నాను, జీన్స్ టాప్స్ అవన్నీ తీసుకున్నాను. ఇంకా అవన్నీ కొన్ని ఫిట్టింగ్ మంచిగా చేసుకుంటున్నాను అనమాట, స్టిచ్ చేసుకుంటున్నాను. ముందు వీడియోలో చూపించాను కదా ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది. ఇంకా ఆ టాప్సే అనమాట. ఈ వీడియోలో ఏం క్లియర్గా చూపించలేదు, అన్నీ స్టిచ్ చేసుకొని పెట్టుకునేసాను. ఇంకా అంతా పని అయిపోయిన తర్వాత ఇంకా హెయిర్ ఆయిల్ అయితే పెట్టుకునేస్తాను అంతలకి. ఈ హెయిర్ ఆయిల్ మొన్ననే నేను ప్రిపేర్ చేసుకున్నాను. చలికాలంలో మనకు ఉసిరికాయలు దొరుకుతాయి కాబట్టి ఇంకా ఆకులన్నీ కొన్ని అతి కష్టం మీద సేకరించి అవన్నీ వేసి ఆయిల్ అయితే కాంచుకున్నాను అనమాట. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. రెసిపీ మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చిపోండి అబ్బా. కొత్తగా చూసేవాళ్ళు జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.